అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి తెలుగు ఉపవాచకంలోని 13వ పాఠం కల్లూరి తులసమ్మ అనే ఆవిడ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక్కడ కల్లూరి తులసమ్మ గారి యొక్క చిత్రం ఈ పక్కన ఇవ్వడం జరిగింది, చూడండి ఆవిడని. ఇది కథ కాదు, నిజంగా జరిగినటువంటి సంఘటన. అంటే కల్లూరి తులసమ్మ గారి యొక్క జీవితంలో జరిగినటువంటి యథార్థ సంఘటన అన్నమాట ఇది. ఆమెకు తల్లిదండ్రులు వివాహం అయితే చేసేశారు. భర్త దగ్గర మొదటి రోజు ఆమె నేను బ్రహ్మచర్యాన్ని కోరుకుంటున్నాను అంది. అంటే నేను వివాహ బంధాలంటే ఇష్టపట్టలేదు, నేను ఇలాగే ఉండిపోవాలని అనుకుంటున్నాను, అందుకని నేను ఇలాగే ఒంటరిగా ఉండిపోతాను, నన్ను ఒక సోదరులా మీరు చూడగలరా అని భర్తను అడిగింది ఆవిడ మొదటి రోజు. భర్త దానికి అవాక్ అయిపోయాడు, అంటే స్టన్ అయిపోయాడు, ఆశ్చర్యపోయాడు. తర్వాత కొంచెంసేపటికి తేరుకుని అదేమిటి మరి మనకు పిల్లలు సంసారం ఏమొద్దా అని అడిగాడు. అడిగితే మీకు అదే కావాలి అనుకున్నట్టయితే నేనే మీకు ఒక అమ్మాయితోటి పెళ్లి జరిపిస్తాను, నాకు సంసారం ఈ బంధాలు అవన్నీ నాకు ఇష్టం లేదు, నాకు వీటి నుంచి విముక్తి ప్రసాదించండి అని భర్తను కోరుకుందామే. దేశాన్ని మనసారా ప్రేమించారు ఈవిడ. అందుకని దేశ స్వాతంత్రం గురించి తన జీవితాన్ని జీవిత సుఖాల్ని కూడా ధారపోసినటువంటి గొప్ప వ్యక్తి కల్లూరి తులసమ్మ గారు. తన వైవాహిక జీవితం దేశ స్వాతంత్ర పోరాటానికి ఆటంకం అవుతుంది అనుకుంది. పెళ్ళి, ఈ జీవితం, భర్త, సంసారం ఇవన్నీ కూడా స్వాతంత్ర పోరాటం చేయడానికి ఇబ్బందిని కలిగిస్తాయి, ఆటంకాన్ని ఏర్పరుస్తాయి అని భావించారు ఆవిడ. అందుకని దేశం కోసం సంసార జీవితాన్ని వద్దు అనుకున్నటువంటి త్యాగమూర్తి కల్లూరి తులసమ్మ గారు. ఈవిడ గుంటూరు జిల్లా పెదరావూరు అనే గ్రామంలో 1910వ సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖున ఒక రైతు కుటుంబంలో జన్మించడం జరిగింది. ఈవిడ తండ్రి పేరు కొడాలి కృష్ణయ్య, తల్లి పేరు సీతమ్మ అన్నమాట. ప్రాథమిక విద్యాభ్యాసం పెదరావూరులోనే చేసింది. ఆమె చాలా తెలివైంది కూడా. ఆమె జీవితం పైన, జీవన విధానం మీద గాంధీ గారి యొక్క ప్రభావం బాగా ఎక్కువైంది. మొప్పర్రు అనే గ్రామవాసి అయినటువంటి కల్లూరి రంగయ్య తోటి చిన్నప్పుడు ఆమెకు వివాహం జరిగింది. అయితే తులసమ్మకి మాత్రం ఈ సంసారము, ఈ బంధనాలు ఇవన్నీ కూడా ఆమెకి ఇష్టం లేదు. అందుకే ఏం చేసింది ఆవిడ, వాటన్నింటినీ వదిలిపెట్టేసి దేశ సేవకు అంకితమైపోవాలని నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని ఆమె భర్తకు చెప్పారు. బ్రహ్మచర్యాన్ని ఒక తపస్సుగా భావించారు తులసమ్మ గారు. అంటే పెళ్ళి, సంసారం, బాధ్యతలు ఇవేమీ వద్దు, స్వాతంత్ర పోరాటంలో తాను అంకితం అవ్వాలి అని నిశ్చయించుకుని బ్రహ్మచారిణిగానే ఆవిడ ఉండిపోవడానికి సిద్ధపడ్డారనమాట. కుటుంబ బంధాలన్నీ తెంచేసుకున్నారు. తెంచుకున్న తర్వాత ఈ చెరక రాట్నమే తన జీవితానికి ఆధారంగా ఆవిడ చేసుకున్నారనమాట. రాట్నాన్ని తిప్పడం తన జీవన కర్తవ్యంగా ఆవిడ భావించారు. ఇంక ఇప్పటి నుంచి నేను రాట్నాన్ని తిప్పి దాని నుంచి వచ్చిన డబ్బుతో నేను బతకాలి అని నిశ్చయించుకున్నారనమాట ఆవిడ. బతుకుబాటలో ఒంటరిగా సాగిపోతూనే తనదైన శైలిని చూపిస్తూ వచ్చారు. తన దగ్గరున్నదంతా అందరికీ ఇచ్చేశాక ఆమె వద్ద ఒక అరకాసు బంగారం మిగిలిందట. ఇంకా ఆవిడ ఏం చేసింది, రాట్నం వడుకుతూ దాని నుంచి వచ్చిన ఆదాయంతో ఆమె బతకాలని నిర్ణయించుకుంది. అలాగే ఒంటరిగా బతకడానికి సిద్ధపడిపోయింది. ఆ రకంగానే ఆమె తన దగ్గరున్నదంతా కూడా అందరికీ ఇచ్చేసింది. అన్నీ ఇచ్చేసాక ఆమె దగ్గర ఇంకెంత ఉంది, ఒక్క అరకాసు బంగారం మాత్రమే మిగిలిందట. అది కూడా అమ్మేసి ఆవిడ రాట్నం కొనుక్కుంది. ఆ రాట్నంతో ఆమె మా జీవితం ప్రారంభించింది. ఆ తర్వాత మిగిలిన డబ్బులతోటి 2 ఖద్దరు చీరలు మాత్రమే కొనుక్కోగలిగారు. అన్నానికి బదులుగా నూకలు కొంటే తక్కువ ఖర్చు అవుతుందని భావించి నూకలు కొనుక్కుని నూకలతోటి అన్నం వండుకుని తినడానికి కూడా ఆవిడ సిద్ధపడిపోయారు. ఆవిడ ఒంటరిగా ఉన్నా దేశంలో ఉండే ప్రజలందరూ కూడా తన కుటుంబం అన్నట్టుగా భావించారు ఆవిడ. ఆమె హృదయం దేశ స్వాతంత్రమే పరితపిస్తుండేది. ఆమె ఎప్పుడు కూడా దేశ స్వాతంత్రం గురించి పోరాడడానికే ఆమె మనస్సు ఉత్సాహం చూపించేదనమాట. రోజు రాట్నాన్ని ఉడికేది. ఆ ఉడకడమే ఆమె ముఖ్యమైనటువంటి పని అయిపోయింది. రాట్నం ఉడికితే స్వరాజ్యం వస్తుంది అని గాంధీజీ గారు అన్న మాట ఆమెలో బలంగా నాటుకుంది. అదే ఆమెకి గొప్ప శక్తి అయి కూర్చుంది. రాట్నం ఉడికితే వచ్చినటువంటి కొద్దిపాటి ఆదాయంతో ఆమె జీవితాన్ని గడుపుతూ వచ్చారు. అలాగే గాంధీజీ తన ఆత్మకథలు ఏమని రాశారు, నిరాడంబరత, స్వావలంబన, అపరిగ్రహం, బ్రహ్మచర్యం, ఈ 4 కూడా ముఖ్యమైనవి అని రాసుకున్నారు. చదివారు, అది ఆవిడ అర్థం చేసుకున్నారు. స్వావలంబన అంటే ఆర్థికంగా తన కాళ్ళ మీద తాను నిలబడ్డం. అపరిగ్రహము అంటే ఎంత కావాలో అంతవరకే తన దగ్గర ఉంచుకోవాలి,
మిగిలిన ఆస్తి ఏదున్నా కూడా తనకు అవసరం లేనప్పుడు వాటిని వదిలేయడానికి సిద్ధపడ్డం. తర్వాత బ్రహ్మచర్యం అంటే ఎటువంటి బంధాలు లేకుండా ఉండడం, నిరాడంబరంగా ఉండడం. ఇవన్నీ కూడా గాంధీ గారు తన పుస్తకంలో రాసుకున్నటువంటి ఆ విషయాలని ఈవిడ అర్థం చేసుకొని వాటినే పాటిస్తూ వచ్చారనమాట. ఆ విధంగానే తన జీవిత యాత్ర కొనసాగిస్తూ వచ్చారు. ఆమె తల్లి ఇచ్చినటువంటి నగలన్నీ కూడా తిరిగి ఇచ్చేశారు. స్వావలంబన అనే మాటను యథార్థం చేయడానికి అన్నట్టుగా రోజు రాట్నం ఉడికేవారు. వచ్చే 3 అణాల సంపాదనతో ఆవిడ బతకడం మొదలుపెట్టారు. అంటే తన కాళ్ళమే తాను నిలబడాలి ఆర్థికంగా. అదే స్వావలంబనకి అర్థం. అందుకే ఆవిడ ఏం చేశారు, రోజు రాట్నం ఉడికేవారు, వచ్చే 3 అణాల సంపాదనతో బతికేవారు అనమాట. స్వావలంబన అనే మాటను ఆవిడ యథార్థం చేశారు. నూకలతోటి తయారు చేసుకున్నటువంటి అన్నాన్ని తినేవారు. చింతకాయ పచ్చడి వేసుకునేవారు. దాంట్లోకి ఒక దమ్మిడి పెట్టి మజ్జిగ కొనుక్కుని రోజు గడుపుతూ ఉండేవారు. ఇంకా రాట్నం ఒకవేళ వడకలేనటువంటి పరిస్థితి ఏర్పడి అలాంటి రోజు ఏం చేసేవారు, రాట్నం వడకనప్పుడు పస్తునే ఉండేవారు తప్ప వేరే ఎవరిని అడిగి తినేవాళ్ళు కూడా కాదు. ఇంకా 3వ సూత్రం ఏంటి, అపరిగ్రహం. అపరిగ్రహం అంటే అవసరాన్ని మించి ఆస్తి ఉంటే అది వెనక్కి ఇచ్చేసేయడం అనమాట, తీసుకోకపోవడం. ఈ అపరిగ్రహం అనే దాన్ని కూడా ఆవిడ నిజం చేశారు. ఎలాగంటే భర్త నుంచి మనోవర్తి ఇస్తానంటే ఆవిడ వద్దు అన్నారు. ఇంకా బ్రహ్మచర్యం గురించి ఇంకా చెప్పడానికి ఏముంది, భర్తనే వద్దనుకుని ఆవిడ ఒంటరిగా ఉండిపోయిన మనిషి కనుక బ్రహ్మచర్యం గురించి చెప్పడానికి లేదు. ఈ విధంగా గాంధేయ సిద్ధాంతాలైనటువంటి 4 కూడా ఆవిడ మనసారా నమ్మారు, వాటిని గురించే బతికారు. ఆ రకంగా తన జీవితాన్ని వెళ్ళదీశారు కల్లూరి తులసమ్మ గారు. అలాంటి ఆదర్శమూర్తులు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. మొదట్లో భారత స్వాతంత్రోద్యమ పోరాటాలు అడుగుపెట్టారు. తర్వాత వ్యక్తి సత్యాగ్రహంలో కూడా ఈవిడ పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగానే తెనాలి కోర్టు ప్రాంగణంలో ఆవిడ పికెటింగ్ నిర్వహిస్తున్నారు. అంటే ధర్నా చేస్తున్నప్పుడు అరెస్ట్ అయ్యారు. వారం రోజులు జైలు శిక్ష అనుభవించారు. తర్వాత క్విట్ ఇండియా ఉద్యమంలో రణరంగ చౌక్ దగ్గర ఈవిడ ఆందోళన చేస్తున్న సమయంలో 7 ఉద్యమకారుల్ని కాల్చి చంపేసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే తులసమ్మ నాయకత్వాన్ని వహించి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు ఆవరణలోని నిర్భయంగా నినాదాలు చేశారు ఆవిడ. అలాంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి 16 నెలలు జైలు శిక్ష విధించింది. అరెస్ట్ చేసినటువంటి వీళ్ళని రాయవెల్లూరు జైలుకి పంపించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆమెతో పాటుగా తుమ్మల దుర్గాంబ, పొడాలి కమలమ్మ, కంచెల మాణిక్యం, వాసిరెడ్డి సీతారత్నం అనే వాళ్ళందరూ కూడా అదే జైల్లో శిక్షణ అనిపించడం జరిగింది. ఇంకా జైలు నుంచి వచ్చేసిన తర్వాత 1944 సంవత్సరం అక్టోబర్లో బందర్లో ఆంధ్ర సంఘం వాళ్ళు నడిపేటటువంటి కార్యకర్తల శిబిరంలో ఈవిడ కూడా పాల్గొన్నారు. అక్కడే ప్రకృతి చికిత్సా పద్ధతులన్నీ కూడా ఆవిడ నేర్చుకున్నారు. ఆ తర్వాత రోజుల్లో తుమ్మల దుర్గాంబ గారితో పాటుగా దళిత సేవా కార్యక్రమాల్లో కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈవిడ. కొత్తపల్లి అన్నపూర్ణమ్మ, గుత్తికొండ బెల్లమ్మ, దావులూరి వెంకట నరసమ్మల సహకారంతో అక్కడ ఉన్నటువంటి ఆ దళిత వాడలన్నిటినీ కూడా శుభ్రం చేసేవారు. దేశ సంచారం చేస్తూ గాంధీ మహాత్ముడు 1946లో తెనాలి వచ్చారు. అప్పుడు తులసమ్మ గాంధీజీని వెళ్ళి కలిశారనమాట. మహాత్ముడి యొక్క ప్రభావం అంతా ఆవిడ మీద ఉంది. అలాంటిది మహాత్ముని చూడగానే ఆమె హృదయం అంతా కూడా చాలా ఆర్ద్రమైపోయిందనమాట. తన దగ్గర ఉన్నటువంటి ఓంకారపు బిళ్ళ, పూజ కోసం ఉంచుకున్న వెండి పళ్ళము, వెండి మట్టలు, పట్టీలు అన్నీ కూడా గాంధీజీ గారికి ఇచ్చేసింది ఆవిడ. ఇంకా ఖాదీ ప్రచారంలో కూడా ఆమె చాలా కీలక పాత్రను వహించారు. ఖాదీని వ్యాప్తి చేయడం గురించి ఆమె గ్రామాలు తిరిగి ఎంతగానో కృషి చేశారు. ఇంకా స్వరాజ్యం వచ్చిన తర్వాత ఆచార్య వినోబా భావే ప్రారంభించినటువంటి సర్వోదయ అనే ఉద్యమంలో పాల్గొన్నారు. ఊరూరా వినోబా భావే వెంట కాలినడకనే తిరిగి సర్వోదయ ఉద్యమాన్ని విజయవంతం చేశారు ఆవిడ కూడా. అద్దె అమ్మకంతో వచ్చినటువంటి ఆదాయం మొత్తం 3,000 రూపాయలు. అది అంతా పెట్టి పెదరావూరు గ్రామంలో ఒక ఇల్లు కొనుక్కున్నారు ఆవిడ. దాన్ని గుంటూరు జిల్లా ఖాదీ సంస్థకు మళ్ళా విరాళంగా ఇచ్చేశారు. అందు గురించి ఆవిడ అక్కడ కొన్నారు కూడా. ఈరోజు ఆ సంస్థ ఎంతోమంది మహిళలకు జీవనోపాధి కల్పిస్తోంది అంటే ఆశ్చర్యపోవక్కర్లే. ఇప్పటికీ గుంటూరు జిల్లా ఖాదీ సంస్థలు ఎంతోమంది మహిళలు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. అంటే ఎంతోమందికి అది జీవనోపాధి కల్పిస్తోందన్నమాట.
ఇలా జీవితాంతం దేశ సేవలో గడిపి దేశ స్వాతంత్రమే తన జీవితంగాను, గాంధేయ మార్గమే తన జీవన మార్గంగాను భావించినటువంటి కల్లూరి తులసమ్మ గారు 2001వ సంవత్సరం అక్టోబరు 5వ తారీఖున పెదరావూరులోనే ఆవిడ చనిపోవడం జరిగింది. ఇలా దేశ స్వాతంత్రం గురించి పోరాడినటువంటి ఉత్తమ నారీమణులు ఎంతోమంది ఉన్నారు, మనకి తెలియని వాళ్ళు. ఇప్పుడు ఈ తులసమ్మ గారి గురించి మనం కూడా తెలుసుకోవడం జరిగింది. ఇలాంటి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. చదవండి, ఆనందించండి. వెంకట రమేష్ గారి చిత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ వెంకట రమేష్ గారు రాసినటువంటి ఒళ్ళెరుగని నిద్ర అనే కథ గురించి తెలుసుకుందాం. అతను చెప్తున్నాడు అనమాట, పేటలో 10వ తరగతి దాకా చదివిన నేను పై చదువుల గురించి పట్టణానికి వెళ్ళి పట్టణంలో పై చదువులకు చేరాడు. కొత్త చదువులు, కొత్త ఫ్రెండ్స్, ఇంకా పట్టణం బతుకులే చాలా సందడిగా. పల్లెటూరు నుంచి వెళ్ళాడుగా పట్టణవాసంలో అక్కడ బతుకు అంతే ఎలా అనిపించింది ఇతనికి. జీవితం చాలా సందడిగా, ఎంతో ఆనందంగా అనిపించేసింది ఇతనికి. అలాంటి ఆ సందట్లో హడావిడిలోని 2-3 నెలలకు ఒక్కసారి కూడా పేటకు పోయేది ముగిచ్చేసినాను. 2-3 నెలలకు కూడా ఒక్కసారి కూడా మళ్ళా తన గ్రామానికి వెళ్ళడం మానేశాడు. జల్లెల దరువుకైతే ఏడాది పైనే అయ్యింది. ఇంకా జల్లెల దరువు వెళ్ళడానికైతే ఇంకా ఏడాది పైనే అయిపోయింది అతను వెళ్ళి. ఇంత చేసి పట్టణానికి పేటకి చాలా దూరం ఉందా మధ్యలో అంటే చాలా దూరం కూడా లేదు. తెల్లారి సర్దికుటేళ్ళకి పట్టణంలో తింటే ఇడ్లీలో ఏదో తిని ఇడిపాయలో తిని రైలు ఎక్కితే పొద్దున్న నన్నెత్తే రాకముందుగా కూటికి పేటకు చేరచ్చు. పట్టణంలో టిఫిన్ తిని బయలుదేరితే లంచ్ టైంకి పేటకి వెళ్ళిపోవచ్చు. అంతే దూరం, అంతకంటే ఎక్కువ కూడా కాదు. పొద్దులేస్తాం, చదువులు, సావాసాలు, సినిమాలు, షికార్లు పడి మునిగిపోయా. పొద్దుపోయినాక ఏ సగం రాత్రిలోనో పుస్తకం మడిచి పడకెక్కినప్పుడు ప్రళయకావేటి పల్లెల్లో ఆడిన ఆటలు పాటలు గుర్తొచ్చి నాకు తెలియకుండానే నా కళ్ళు తడుస్తుండేవి. ఇంకా అంతే, పొద్దుటి నుంచి సాయంత్రం వరకు చదువుకోవడాలు, స్నేహితులు, సినిమాలు, షికార్లు, ఇలాగ టైంపాస్ అయిపోయేది అనమాట. అతనికి టైంకి తెలియకుండానే గడిచిపోయేది. ఇంకా బాగా చీకటి పడిన తర్వాత చదువుకుని ఆ పుస్తకాన్ని పక్కకి పెట్టి అర్ధరాత్రి పడుకునే టైంకి అప్పుడు వాళ్ళ ఊరు ప్రళయకావేటి పల్లెలు అవన్నీ కూడా గుర్తుకొచ్చేవి. అతను అక్కడ ఆడుకున్న ఆటలు, పాటలు అన్నీ గుర్తుకొచ్చేవి. రాగానే అతని కళ్ళల్లో నీళ్లు వచ్చేవన్నమాట. ఒక ఆదివారం నాడు బాగా పొద్దెక్కిపోయినా కూడా బద్ధంగా పడక మీదే పడుకుని ఉన్నాడు. అలా పడుకోగానే అబ్బయ్య ఇంకా పొనుకొని ఉండవా, లేయి ఊరికి పోదామంటూ వచ్చినాడు శేషన్న. అంతే, ఇలా పడుకుని ఉన్నటువంటి తన దగ్గరికి శేషన్న అన్న అతను, ఏంటి ఇంకా పడుకునేవన్నావా, లే మనం ఊరెళ్దాము అంటూ వచ్చాడు. శేషన్ ఎవరు అంటే పేటలో వీళ్ళింటికి 2 ఇళ్ళ అవతల ఉన్నటువంటి వ్యక్తి అనమాట. మంచికి చెబ్బరికి మా ఇంట్లో వాళ్ళకి శేషన్ని, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మంచైనా చెడ్డైనా చూసే దిక్కు ఎవరు అంటే శేషన్న మాత్రమే. శేషన్న గొంతు వినగానే కళ్ళు తెరిచి ఎప్పుడొచ్చావు అని అడిగాను. అడిగితే ఇప్పుడే వచ్చాను కానీ నువ్వు లేచి మొహం కడుక్కో, ఇంకో గంటలో 103 ఉండాది, దాంట్లో ఎక్కిపోదామన్నాడు శేషన్న. నువ్వు ఎప్పుడు వచ్చావు అని నేను శేషన్ని అడిగితే ఇప్పుడే వచ్చాను కానీ నువ్వు 103 బస్సు ఉంది అంటే 103 బస్సు ఉంది, మనం ఆ బస్సు ఎక్కేసి ఊరెళ్ళిపోదాం పదా, లే అని చెప్పేసి తొందర చేశాడు శేషన్న. శేషన్న ఆత్రం చూసి నాకు సందేహం వచ్చింది. ఏమైంది శేషన్న, దేనికంత ఉపద్రంగా వచ్చి బయలుదేరమంటుండావు అని అడిగా. మీ తాత కొళ్ళు బాగాలేదబ్బయ్య, నేను చూడాలని కలవరిస్తుంటాడు అని చెప్పాడు శేషన్న. మీ తాతకు బాగాలేదు, అందుకే బయలుదేరి వెళ్ళిపోదాం, రా అని చెప్పి హడావుడి చేశాడు శేషన్న. ఆ మాటతో నా నెత్తిని పిడుగు పడినట్టయింది. అదరా పైకి పోసుకుని బయలుదేరాను. బస్సు ఎక్కినాక తాత ఎప్పటి నుంచి బాగాలేదని అడిగాను. ఆ మాట వినగానే ఇతనికి భయము బాధ అనిపించింది. అంతే, గబగబా స్నానం చేశాడు, తొందరగా రెడీ అయిపోయాడు. ఇద్దరు కలిసి బయలుదేరి బస్సు ఎక్కారు. బస్సు ఎక్కిన తర్వాత తాతకి ఎప్పటి నుంచి బాగాలేదు అని చెప్పి అడిగాడు అనమాట ఇతను. మీ తాతకి పేటలో ఉండేది ఇష్టం లేదబ్బయ్యా, మీరు ఈ పోరు పడలేక పేటకు వచ్చినాడు. ఆయనకి ఊరి మీద దిగులు. మీ తాతకేమో నువ్వు పేటకి తీసుకొచ్చి కూర్చోబెట్టావువా మీ తాతకి పేటలో ఉండడం ఇష్టం లేదు, నీ పోరు పడలేక మాత్రం వచ్చాడంతే పేటకి. కానీ ఆయనకు అస్సలు ఇష్టం లేదు, అందుకే అతనికి తన ఊరి మీదే బెంగ. ఆ గుబులు మళ్ళినప్పుడల్లా కంటి నిండా నిద్రపోయేది లేదు. అతనికి ఎప్పుడైతే బెంగ అనిపిస్తుంది ఇంకప్పుడు నిద్ర కూడా పోడు. అతను కడుపు నిండా తిండి కూడా తినడు. అందుకనే మీ అమ్మకి చెప్పానురా, నెలకొక్కసారైనా మీ తాతని ఊరికి పంపించమని. అంటే దానికి మీ అమ్మ ఏమంది, పోతే మళ్ళీ రాడని చెప్పి మీ అమ్మకి దిగులు, అందుకే ఆమె పంపించలేదు. ఈయనకి ఇంకా మనోవ్యాధి పట్టేసింది, అంటే బెంగ వచ్చేసింది ఈయనకి. మొన్నటి నుంచి చూస్తే కన్ను తెరవకుండా పడుకుని అప్పుడప్పుడు నిన్ను కలవరిస్తూ ఉన్నాడని చెప్పాడు శేషన్న.
బస్సులో ఎలా ఉన్నారు జనం? చాలా తక్కువ మందే ఉన్నారు. కొందరేమో లోకపురాణం చెప్పుకుంటున్నారు, ఏదో లోకాపురాణం మాట్లాడుకుంటున్నారు. ఇంకా కొంతమంది శనక్కాయలు బఠానీలు తింటున్నారు బస్సులో వాళ్ళు. ఇంకా శేషణతో పాటు చాలామంది నిద్రలో ఊగుతున్నారు. బస్సు కార్నాడు దగ్గర కుశస్థలి వంతెన దాటుతుంది. ఏడాది వెనక జల్లెల్లాకు దొరువులో జరిగిన మందల గుర్తు వచ్చింది. బస్సు వెళుతూ కార్నాడు దగ్గర కుశస్థలి వంతెన దాటుతూ ఉండగా అక్కడ జల్లెల దొరువులో జరిగినటువంటి విషయాలు అవన్నీ కూడా ఇతనికి గుర్తుకొచ్చాయి. ఎంకన్నా మనవడికి మడిడ్చినట్టుండాడే పిల్లగాడు జంపైనాడు, మూతి మీద మీసగట్టు మొలస్తా ఉండాది, ఏడన్నా పిల్లని చూడకూడదా నవ్వత అడిగినాడు ఆదిరెడ్డి. ఎంకన్న వీళ్ళ తాత పేరు. వీళ్ళ తాతను ఉద్దేశించి ఆదిరెడ్డి అనే అతను అంటున్నాడు, నీ మనవడు పెద్దాడయ్యాడు, పెళ్ళిడికి వచ్చాడు, ఇంకా మూతి మీద మీసకట్టు కూడా వస్తోంది, మూతి మీద మీసం కూడా మొలుస్తోంది, ఎక్కడైనా పిల్లని చూసి పెళ్లి చేయొచ్చు కదా అని అంటే, ఆదిరెడ్డి కదా అతను అడిగినవాడు. అందుకే ఇది మన కాలం కాదు ఆదయ్య, మూతి మీద మీసం మలవక తాలికే పెళ్లి చేసేదానికి. తాత కూడా నవ్వుతూనే జవాబు ఇచ్చాడు. మన కాలం అయితే మూతి మీద మీసంతో సంబంధం లేకుండా పెళ్లి చేసేవాళ్ళు. ఇప్పుడు మన కాలం ఇది అలా కాదు, అందుకని మనం ఏం చేస్తామని నవ్వుతూనే సమాధానం ఇచ్చాడు వీళ్ళ తాత ఆదిరెడ్డికి. తాత తను ఇద్దరు కలిసి పొలంలో వెళ్ళి వస్తూ ఉన్నారనమాట. అక్కడ పైరంతా కూడా ఎలా ఉంది? వెన్ను తీసింది, కర్ర వంగుతోంది, వడ్ల గింజలు పాలు పడుతున్నాయి, అంటే పంట రెడీ అవుతోందనమాట. అవన్నీ పంట పొలం అంతా తిరిగి చూసి ఇంటి మొహం పట్టేటప్పటికి సాయంత్రం అయిపోయింది. ఇంటికి వస్తూనే గబగబా 2 చెంబులు నీళ్లు పోసుకుని దేవుడి ముందర దీపం పెట్టేసి పొయ్యి మీద ఎసరు పెట్టాడు తాత వంట చేయడానికి. ఆ మసక చీకట్లోనే ఆ పొయ్యి మంట మీద ఏవో ఆలోచనలు రేగుతూ ఉండగా, పొగాకు పచ్చడిని మజ్జిగ మాత్రమే ఉందిరా తినడానికి అని చెప్పి తాత ఇతనితో చెప్పడం జరిగింది. తాతని ఆ పరిస్థితిలో చూస్తే బాధేసింది మనవడికి. ఆ ఊళ్ళో వచ్చిన వరదలకి వాళ్ళ అవ్వ చనిపోవడం జరిగింది. వరదలు వచ్చిన సమయంలో ఇతను కూడా అక్కడే ఉన్నాడు. అంతకుముందే 6 నెలల క్రితమే మల్లానికి వెళ్ళిపోయి కాపురం పెట్టేశాడు వీళ్ళ మామ. తాత వద్దని ఎంత మొత్తుకున్నా కూడా వినలేదు. అంటే అవ్వ చనిపోక ముందరే 6 నెలల క్రితమే అతను వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళ మామ. ఇక అక్కడ ఆరేటమ్మ కయ్యలన్నీ కూడా అమ్మేశాడు, అంటే పొలం అంతా అమ్మేసుకున్నాడు. ఇంకా పశువుల్ని కూడా, వాటికి మళ్ళీ తిండి కష్టం అవుతుందని చెప్పేసి పశువుల్ని కూడా అమ్మేశాడు. ఇప్పుడు తాతకి వీళ్ళ అమ్మకి ఇచ్చినటువంటి పసుపు కుంకాల కింద వీళ్ళ అమ్మకి ఇచ్చినటువంటి ఆ బాడ వచ్చిన 2 ఎకరాలు, కాడెద్దులు, కర్రావు మాత్రమే ఉన్నాయి తాత దగ్గర. తాత ఎన్నాళ్ళు ఇట్లా చేతులు కాల్చుకుంటావు, కంటి చూపు కూడా సమానంగా లేదు కదా, నా మాట విని పేటకి వెళ్ళిపోదాను రా తాత అని బతిమలాడాడు మనవాడు తాతని. మీ మామ కూడా మల్లానికి రమ్మని ఎక్కువగా పోరాడురా నన్ను, ఇప్పుడేమో నువ్వు పేటకి రమ్మ నువ్వు పిలుస్తుండవు, పేటకు వచ్చి కూతురింట్లో ఉంటే మతింపుగా ఉండదబ్బయ్యా, అంటే బాగుండదురా అది అన్నాడు. ఈ ప్రళయ కావిట్లోనే పుట్టాను, ఈ కట్టిని ఏడ్నే పోనీ అని చెప్పాడు తాత. నేను ఇప్పుడు కూతురింటికి వచ్చి ఉండడం అనేది బాగుండదు, ఇక్కడే పుట్టాను, ఇక్కడే చచ్చిపోతాను, నన్ను ఇక్కడే ఉండని అన్నాడు. మాకు మటుకు ఎవరున్నారు తాత చెప్పు, నేను కూడా ఇంకొక 1-2 నెలలే పేటలో ఉంటాను, తర్వాత పై చదువులు పట్నం వెళ్ళిపోతాను, పేటలో అమ్మోళ్ళకి తోడుగా ఉంటావు, ఈడ ఉండి చేసేదేముంది, బాడవచేని ఎట్టాగా కౌలుకిచ్చావు, ఇంక ఇల్లు వాకిలి అంటావా, సుబ్బతాత వాళ్ళు చూసుకుంటారు, నెలకోసారో 2 సార్లు ఇక్కడికి వచ్చి చూసుకుని వెళ్దువు కానీ నీ కోసం కాదు తాత, మా గురించి రా అని చెప్పి మనవాడి తాతని బతిమలాడాడు. సరే అని తాత మెత్తబడ్డాడు, అంటే ఒప్పుకున్నాడు. బయలుదేరడానికి ఒప్పుకుని ఏం చేశారు, తెల్లారు లేచి సుబ్బతాతని నల్లబావని పిలిచి పేటకి వెళ్ళిపోతున్నావు అని చెప్పి ఎద్దులు ఉన్నటువంటి ఎద్దులనేమో నల్లబావకి, తన దగ్గర ఉన్నటువంటి ఆ కర్రావునేమో సుబ్బతాతకి అప్పచెప్పాడు. ఈ విషయం తెలిసినటువంటి వసంతక్క గవ్వ వీళ్ళింటికి వచ్చింది. తాత ఎద్దుల దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్నాడు కదా, అందుకని ఎద్దుల దగ్గరికి వెళ్ళి ఆ ఎద్దుల యొక్క గంగడోలు పామాడు. తర్వాత తన కర్రావును మెడని గట్టిగా పట్టుకుని కౌలించుకున్నాడు. కర్రావుకి దూడ ఉంది, రంగడు దాని పేరు, దాన్ని ముద్దు పెట్టుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి పరటింట్లో ఉండే పట్టాలకు మొక్కాడు. బోసిపోయినటువంటి తన యొక్క గాదెలు ఉన్నాయి కదా, ఆ గాదెల్ని తడివి చూసుకున్నాడు. తాత పేటకి వెళ్తున్నాడని తెలిసి ఊళ్ళో వాళ్ళు చాలామంది వచ్చారు. అందరికీ వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరాడు ఈ తాత మనవడు. ఎప్పుడూ లొళ్ళల్లో మాట్లాడుతూ ఉంటాడు సుబ్బతాత. అలాంటి సుబ్బతాత వీళ్ళ తాత వెళ్ళిపోతున్నందుకు బెంగతో మాట్లాడలేకపోయాడు. ఇంకా వసంతక్క కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ చెనక్కాయలు పోసినటువంటి ఒక గుడ్డ సంచిని తీసుకొచ్చి తాత చేతికి ఇచ్చింది. తాత వాకిలికి తాళం వేసి ఆ తాళం చేతులు వసంతక్కకి ఇచ్చేశాడు. నల్లబావేమో బండి గట్టుకొచ్చి అటకాంతిప్పలో మిమ్మల్ని వదిలేస్తారండి అని చెప్పి పెదనాయన బండి ఎక్కండి అన్నాడు వాళ్ళ తాతని. తాత ఎక్కలేదు కానీ నేను మాత్రమే ఎక్కానన్నాడు మనవడు. తాతని ఎక్కమన్నా ఎక్కలేదు. ప్రళయ కావిట్లో బండి వెనకాలే నడిచొస్తాను,
అని చెప్పేసి నడిచే వచ్చాడు. తెల్లారేటప్పటికి ఆ బస్సు దగ్గరికి వచ్చారు, అటకాంతిప్పకి. అక్కడ బస్సు ఎక్కారు వీళ్ళు. అవన్నీ ఇప్పుడు మళ్ళీ తాతను చూడ్డానికి వస్తున్నటువంటి ఈ మనవడికి గుర్తుకొచ్చాయి. ఇలా ఆలోచనలో ఉండగానే పేట వచ్చేసింది. శేషన్న ఈ మనవడు ఇద్దరు బస్సు దిగారు. అప్పటికే మధ్యాహ్నం ఎండ వచ్చేసింది అనమాట. ఎండ ఎక్కువగా ఉంది. ఇంట్లోకి వచ్చారు. ఏమబ్బయ్యా తగ్గిపోయావు, కడుపు నిండా తింటుండావా లేదా అని పలకరిస్తే ఎదురొచ్చింది అమ్మ. తల్లి వచ్చి ఎదురొచ్చింది, ఎరా తింటున్నావా లేదా, ఇంత చిక్కిపోయావేమిటి అంటూ. అమ్మ మాటల్ని పట్టించుకోకుండా తాత ఎక్కడున్నాడమ్మా అని అడుగుతూ సందులోకి వెళ్ళి చూశాడు. సందులో ఎక్కడా కనిపించలేదు. అక్కడ చెట్టు నీడలో ఉన్నటువంటి మంచానికి ఖర్చుకుపోయినట్టుగా అతుక్కుపోయినట్టుగా ఉన్నాడు. మనిషి సగం అయిపోయి ఉంటాడు, బాగా చిక్కిపోయాడు. తాతను అలా చూసేసరికి ఏడుపు వచ్చేసింది మనవడికి. తాత పక్కనే కూర్చుని చేతిలో చెయ్యేసి తాత తాత అని పిలిచాడు మనవడు. నిదానంగా కళ్ళు తెరిచి నన్ను చూసిన తాత మొహం వెలిగిపోయింది. అంటే నెమ్మదిగా కళ్ళు తెరిచి తాత మనవడిని చూశాడు. అంతే ఆనందం వచ్చేసింది. వచ్చానవరా బంగారం అంటూ తాత చాలా ఎక్కడి నుంచో వచ్చినట్టుగా, నూతిలోంచి వచ్చినట్టుగా వచ్చింది తాత నోట్లోంచి మాట. ఏం తాత ఇలా అయిపోయావు అంటూ ఏడుపుని ఆపుకుంటూ అడిగాడు మనవడు. నాయన ఒక్కసారి జల్లెల దొరికి వెళ్ళొద్దనరా అని లో గొంతుకుతో మాట్లాడాడు తాత బాధతో. దానికేమో మనవడేమో సరే తాత ఈ పొద్దు రేపు కొంచెం తపరాయించుకో, అంటే ఓపిక పట్టు, ఎల్లుండి పొద్దునే బయలుదేరి వెళ్దాము. అలాగే తాత ఇవాళ రేపు కొంచెం ఓపిక పట్టు, ఎల్లుండి పొద్దుటే బయలుదేరి వెళ్దాంలే అని చెప్పాడు తాతకి మనవడు. ఆ మాట విన్న తాత ఆ రోజు తర్వాత రోజులోనే కొంచెం కుదుటపడ్డాడు. 3వ రోజు తెల్లారు లేచి తాత మనవడు ఇద్దరు జల్లెల దొరికి బయలుదేరారు. వీళ్ళు అటకాంతిపలో బస్ దిగారు. అక్కడ బస్ దిగ్గానే ఆ జల్లోని పట్టడి దగ్గర ఉండే రంగతాత వాళ్ళ బండి అక్కడ వెడుతోంది మళ్ళా వెనక్కి. దాంట్లో ఇద్దరు ఎక్కారు. ఆ జల్లె పట్టడిలోనే కాస్త రాగి సంకటి తిన్నారు ఇద్దరు. అక్కడి నుంచి జల్లెల దొరువులో వదిలిపెట్టి రమ్మని రంగతాత వీళ్ళని బండిచ్చి పంపించాడనమాట. సూర్యాస్తమైన సమయానికి ఇంకా కొంచెం ముందేగానే వీళ్ళు ఆ పంట పొలాల దగ్గర దాకా వచ్చేశారు. తాత బండి దిగి అబ్బాయ నువ్వు ఇంకా వెనక్కి తీసుకెళ్ళిపో బండి, మేము నడిచి వెళ్తాంలే అని చెప్పి బండి ఆయనతో చెప్పాడు. బండి వెళ్ళిపోయింది. తాత అక్కడే ఉన్నటువంటి కోనేట్లో మునిగి గుడి ముందర నిలబడి పంటరంగేశ్వర స్వామికి కరువు తీరా మొక్కుకున్నాడు. కొంచెంసేపు గుళ్ళోనే కూర్చుని తర్వాత బయలుదేరారు తాత మనవడు. ఆ పంటరంగస్వామిని ఏమని మొక్కుకున్నావు తాత అని మనవడు అడిగితే ఈ కట్టెని ఈడనే కడితేరిపోని అని మొక్కాను అని చెప్పాడు తాత. తాత ఇప్పుడు ఇంకెవరున్నారు నీకు, అవ్వలేదు, మామేమో మల్లానికి వెళ్ళిపోయి కాపురం పెట్టాడు. ఇంకా ఒక్క మామే కాదు, మన ప్రళయకాలేటిక పల్లెల నుంచి ఎంతోమంది పేటకి మల్లానికి పట్టణానికి వెళ్ళిపోతున్నారు కదా, ఎవ్వరూ లేక ఇక్కడ. అయినా నీకెందుకు ఈ ఊరంటే నీకు అంత ఇష్టం, దేనికి తాత అని అడిగాడు మనవడు. అంటే ఇది అమ్మ పాసం అబ్బాయ, ఇది తల్లి లాంటిదిరా నాకు. నేను పుట్టిన 3వ నాడే మా అమ్మ జానికి చచ్చిపోయిందంట. అప్పటి నుంచి ఈ ప్రళయ కావేరమ్మ ఊళ్ళోనే నేను పెరిగాను. ఇక్కడే ఆడాను, ఇక్కడే పాడాను, ఇక్కడే నేను మడక కట్టాను, మానులు చెట్లు కొట్టాను, సేద్యం చేశాను. అసలు నన్ను ఇంతవరకు ఈ అమ్మే నన్ను పెంచింది. ఈ ఊళ్ళోనే నేర్చుకున్నాను నేను అన్నీ కూడా, ఈ అమ్మ ఊళ్ళోనే. అలాంటిది మా అమ్మని నేను ఎట్లా మర్చిపోతాను చెప్పు అని సమాధానం ఇచ్చాడు వాళ్ళ తాత. పొద్దు ఉండగానే ఆ జల్లెల దొరికి వెళ్ళారు. ఊరికి పొలిమేరలోనే ఎదురయ్యాడు సుబ్బతాత. తాతను చూసి సంతోషం పట్టలేకపోయాడు సుబ్బతాత. ముందు సుబ్బతాత వాళ్ళ ఇంటికే వెళ్ళారు వీళ్ళిద్దరూ. సుబ్బతాత వాళ్ళ ఇంటి కొట్టంలో కర్రావు అక్కడ చూసింది యజమాని. ఎప్పుడైతే తాతను చూసిందో గుర్తుపెట్టి అంబా అని అరిస్తే తాత వెళ్ళి దాన్ని గారం చేశాడు, ముద్దు చేశాడు. ఇక నల్లబావ వసంతక్క వీళ్ళందరికీ కూడా తాతను తను వచ్చానని తెలిసి వాళ్ళు ఒక్కదుటిని వచ్చారు చూడ్డానికి. ఇక సుబ్బతాత వాళ్ళ ఇంట్లోని అక్కడ కాస్త నీళ్లు పోసుకుని తాళాలు తీసుకుని ఇంటికి బయలుదేరి వెళ్ళారు వీళ్ళిద్దరూ. వీళ్ళతో పాటే వీళ్ళ సుబ్బతాత కూడా వచ్చాడు. తాత పేటకి వెళ్ళిన తర్వాత ఇల్లుని పట్టించుకునే దిక్కు లేక ఇల్లంతా కూడా బీడిపడినట్టుంది. వాకిలంతా దుమ్ముతో నిండిపోయింది. ఇంకా పందిరేమో ఒక పక్కకు ఒరిగిపోయింది. ఇంకా పారటింట్లో పాలవిల్లికి పాఠాలకి బూజులన్నీ కూడా కట్టి వేళ్లాడుతూ ఉన్నాయి. ఇల్లంతా పందికొక్కులన్నీ కనుగులు పెట్టేసి అంటే తవ్వేశాయి. ఇంకా తాత ఆ చిన్న లాంతరి వెలుగులోనే ఇల్లంతా చూసుకున్నాడు. నులక మంచం దులిపి బయటకు తీసుకొచ్చి వాల్చాడు. ఆ రాత్రి తాత అక్కడే పడుకున్నాడు. ఈ మనవడు మాత్రం సుబ్బతాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాడు. తెల్లారు లేచి ఊళ్ళో ఇంటింటికి వెళ్ళి అందరినీ పలకరించి వచ్చాడు తాత. మధ్యాహ్నం అయ్యేటప్పటికి నల్లబావ వాళ్ళ ఇంట్లోనే అన్నం తిన్నారు. పందిట్లో కాసేపు కూర్చున్నారు.
అప్పుడు మనవడు అన్నాడు, తాత రేపు బయలుదేరిపోదామా, నాకు సెలవులు లేవు, ఇక్కడే ఉంటే నా చదువు పంచరు అన్నాడు. అంటే నా చదువు పాడైపోతుంది, వెళ్ళిపోదాం రేపే అని చెప్పి మనవడు తాతతో అన్నాడు. ఆ మాటలను విన్న తర్వాత తాత కాసేపు ఏం మాట్లాడలేదు. తర్వాత నువ్వు పోయిరారా, నేను ఇంకా కొన్నాళ్ళు ఉండొస్తాను అన్నాడు. అది కాదు తాత, నిన్ను కూడా తోడుకొని వస్తానని చెప్పి అమ్మ వాళ్ళకి చెప్పొచ్చానా, ఇప్పుడు నువ్వు రానంటే ఎలాగా? తాత సమాధానం ఏం చెప్పలేదు. మానవాడు కూడా ఇంకేం మాట్లాడలేదు. ఆ రాత్రి ఆ నల్లబావ వాళ్ళ ఇంట్లోనే కాస్త తిని అక్కడే 2 నలక మంచాలు ఇవి పక్కపక్కన వేసుకుని తాత మనవడు పడుకున్నారు. బావా ఏకజామును లేపు, తాత నేను బయలుదేరాలా అంటూ నల్లబావతో అన్నాడు. బావేం మాట్లాడలేదు. తాత వినేటట్టుగా ఇంకోసారి చెప్తూ కన్ను కొట్టాడు అనమాట ఈ మనవడు. అంటే బయలుదేరి వెళ్తాం, తాత ఏమంటాడో చూడు అన్నట్టు. తాత ఏం మాట్లాడలేదు. వీళ్ళు పడుకున్నారు. తెల్లారి ఇంకా చుక్క కూడా పొడిచినట్లేదు. అంటే ఏంటి, ఇంకా తెల్లారినే లేదు. బావ తను లేపాడు అనమాట. నల్లబావ వచ్చి మనవాడిని లేపాడు. అబ్బయ్య మీ తాత ఎక్కడ పోయాడురా అని అడిగాడు. అడిగితే ఉలిక్కిపడి లేచాడు మనవడు. మంచం మీద తాత లేడు. ఆ వేళప్పుడు ఎక్కడికి పోయి ఉంటాడు అర్థం కాలేదు. ఇక నల్లబావ, సుబ్బతాత, మనవడు అందరు కలిసి 4 వైపులా వెళ్ళి వెతకడం మొదలుపెట్టారు. ఇళ్ళు, వాకిళ్ళు, కొట్టాలు, గడ్డివాములు, పశువులు కొట్టము, ఇవన్నీ బోడోడి దిబ్బ, పీతెరుదురువు, ఆరేటముల కయ్యలు, పొలాలు, ఇవన్నీ కూడా బాడవచేను అని వెతికి వచ్చారు. ఈ లోపల తెల్లారిపోయింది. ఇలా బాడవచేను నుంచి చూసుకుని వెనక్కి తిరిగి వస్తూ ఉండగా వీళ్ళు రవణన్న ఆయాసపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈ తాత ప్రళయ కావేట్లో పడున్నాడు అని చెప్పాడు. ఆ మాట విన్న తర్వాత అదేంటి అక్కడ పడి ఉండడం ఏమిటి అన్నట్టుగా గబగబా రవణన్న వెనక పరిగెత్తాము. మా తాత అక్కడ వాళ్ళ అమ్మ దగ్గరే అలా పడున్నట్టుగా పడుకుని ఉన్నాడు. అది ఒళ్ళెరిగని నిద్ర, ఇంకెప్పటికీ కన్ను తెరవని నిద్ర. అంటే ఇంకా తాత వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే పడి చచ్చిపోయాడు అనమాట. ఇంకా మళ్ళీ ఎప్పటికీ లేవడు. ఒకప్పుడు వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఊళ్ళ మీద ఉన్నటువంటి ఆ మమకారము అవన్నీ కూడా ఈ కథ ద్వారా మనకి తెలుస్తోంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సెలవు.